హలో ఆల్, ఈ రోజు అయితే ఐరన్ రిచ్ ప్రోటీన్ రిచ్ పులావ్ అయితే చూపిస్తా. ఫస్ట్ అయితే మనం కుక్ చేసే డిష్ లో 1 టేబుల్ స్పూన్ మీగడ అయితే తీసుకుంటున్నా. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు అయితే తీసుకుని కొంచెం సేపు వేపుకుంటున్నా. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒక్కసారి వేపుకుంటున్నా. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొబ్బరి ఈ 4 పేస్ట్ చేసుకుని దాంట్లో వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకుని అలా కాసేపు మూత పెట్టి వదిలేసేయాలి 2 మినిట్స్. తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకుంటున్నా. నేనైతే ఒక 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ అయితే తీసుకున్నా. పన్నీర్ లో అయితే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, మన అందరికి తెలుసు. తర్వాత మన స్టార్ ఇంగ్రీడియంట్ పాలకూర అయితే వేసుకుంటున్నాం. చాలా సార్లు ఐరన్ డెఫిషియన్సీ వస్తే టాబ్లెట్స్ వేసుకుంటాం, కానీ మన డైట్ లో పాలకూర యాడ్ చేసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ తగ్గిపోతుంది. ఎందుకంటే పాలకూర రిచ్ ఇన్ ఐరన్ అనమాట. పాలకూర యాడ్ చేసిన తర్వాత మూత తీసి లో ఫ్లేమ్ లో అలా వదిలేస్తే పాలకూర దగ్గర పడుతుంది. అప్పుడు మనం టమాటోస్ వేసుకోవాలి. దాని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలగలుపుకోవాలి. అయితే కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేయాలి. నేనైతే చూపించిన గ్లాస్ కి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. దానికి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకున్నా. గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. ఒకసారి అలా కలుపుకుని ఉప్పు చూసిన తర్వాత మూత పెట్టుకోవాలి. స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ ఆగితే మన ఐరన్ రిచ్ ప్రోటీన్ రిచ్ పాలకూర పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ పులావ్ లో అయితే మనం మీగడ తప్ప ఏది యాడ్ చేయలేదు. ఇంకా ఈ పులావ్ అయితే డయాబెటిక్స్ వాళ్ళు, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఉంటా మరి, బాయ్.